సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది విచారణ పేరుతో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపేనని పార్టీ నేతలు ఆరోపించారు. కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబోల్ నరసింహారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రమంతటా ఆందోళన చెలరేగుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అంబర్పేటలోని అలీకేఫ్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎదురయ్యే ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తరహా కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కంటే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడమే ప్రభుత్వానికి ప్రాధాన్యంగా మారిందని అన్నారు. కేసీఆర్ పై చర్యలు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బాధాకరమైన దినం. ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. గత వారం రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఒక డ్రామా ఆడిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి ఒక కేసు దాన్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా గత వారం రోజుల నుంచి మొదట హరీష్ రావు గారికి, అదేవిధంగా కేటీఆర్ రావు గారికి, అదేవిధంగా నిన్న సంతోష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం ఏం జరుగుతుందా అని మేము ఆలోచించే లోపే ఈరోజు మధ్యాహ్నము మా ఈ తెలంగాణను సాధించిన తెలంగాణ దాత మనందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఎంత సాహసం చేసి ఈ తెలంగాణను సాధించిండో అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని ఎవరిని అడిగినా ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే ఇంకా 50% పబ్లిక్ కేసీఆర్ అయినా చెప్తారు. ఈ తెలంగాణను ఎవరు తెచ్చారంటే కేసీఆర్ తెచ్చారని చెప్తారు. అట్లాంటి కేసీఆర్ తెచ్చిన వ్యక్తిపై ఈ రోజు నువ్వు నోటీసులు ఇచ్చి ఏదో ఆనందపడాలని ఆనందపడుతున్నావు, కానీ నువ్వు అగ్గితో పోరాటం చేస్తున్నావు అని ఈ రోజు అర్థం చేసుకో. కేసీఆర్ అంటే ఒక అగ్గి. ఈ రాష్ట్రాన్ని సాధించడంలో ఎంత ఆయన మేధోశక్తిని ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని సాధించిండో మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా సోదరులంతా చెప్పినట్టు నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. కానీ ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంకా సమైక్యవాద తొత్తుల మధ్యలో ఉండి ఈరోజు సమైక్యవాదులు ఏదైతే చెప్తున్నారో ఈనాడు నువ్వు ఉద్యమం చేయలే, నువ్వు జై తెలంగాణ అనలే, అయినా నీకు ఈ అదృష్టం పలికిందంటే అది కేసీఆర్ వలన. కాబట్టి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ అగ్గితో పెట్టుకోకండి. తెలంగాణ ఈ రోజు రాష్ట్రం అంతా ఎక్కడక్కడ కేసీఆర్ కి నోటీసులు ఇవ్వగానే మొత్తం బిక్కిరి అయిపోతుంది తెలంగాణ. కాబట్టి మీరందరూ ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఒక సైడ్ సమ్మక్క సారక్క జాతర సారలమ్మ జాతర జరుగుతూ ఉంది. మీ యంత్రాంగం అంతా అక్కడ డ్యూటీలలో ఉన్నారు. దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇట్లాంటి పిచ్చి శాస్త్రాలు చేసి నికృష్ట శాస్త్రాలు చేసి ఎందుకు అనవసరంగా బదనాం అవుతారు? ఈ రోజు మీకు ప్రజలు ఇచ్చింది మ్యాండేటర్ ఎందుకు ఇచ్చారు? ప్రజలు ఎందుకు గెలిపించారు? మీరు నబద్దాలు ఆడి 42 పేజీలో ఒక ప్రజా పరిపాలన అని చెప్పి మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి దానిలో 6 గ్యారంటీలు అని చెప్పి 420 అంటే 420 హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలను మోసపరిచి అధికారంపై కూర్చున్నారు. కానీ మీరు వీటి మీద ఎప్పుడూ దాని మీద ధ్యాస పెట్టలేదు. ఎందుకు ధ్యాస పెట్టట్లేదు? ప్రజలు మీకు పట్టరా? మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పట్టరా? అయితే ఏదైతే ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము ఇంత పోరాటం చేస్తున్నామంటే దానికి వాళ్ళు ఈ డైవర్షన్ స్కీమ్ అంతే. పొద్దున్న లేస్తే మేము ఏదో రకంగా వాళ్ళు చేసే చేష్టలని మనం చూసాం. కోల్ స్కామ్ ఎంత పెద్ద స్కామ్, అట్లాంటి ఇంకా చాలా స్కామ్ చేస్తా పోతున్నారు. వాళ్ళ స్కామ్స్ ఉన్నాయని చెప్పి మీరు ఈ విధంగా దొంగపాటు పనులు చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తే ఇలాంటివన్నీ ముందుకు తీసి ఈ విధంగా డైవర్షన్ స్కీమ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తున్నా, అర్థం చేసుకోండి.
ఇలాంటి పిచ్చి శాస్త్రాలు మానేయండి. ప్రజా పరిపాలన మీకు ఇంకా 2 సంవత్సరాల అవకాశం ఉంది. పెద్ద ఆయన మీకు కేసీఆర్ గారు మీకు ఎలాంటి అవకాశం ఇచ్చిండు ఒక్కసారైనా అర్థం చేసుకోండి. 2 సంవత్సరాలు మీకు టైం ఇచ్చిండు. 2 సంవత్సరాల వరకు నేను బయటకు రాను, మిమ్మల్ని ప్రశ్నించను అని అనేటిండు. నీలాగా ఏమైనా రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ భజన చేసుకుంటా, కేసీఆర్ తిట్టుకుంటా ఎక్కడ తిరగలే. అంటే అర్థం చేసుకో ఆయన పెద్దతనం ఏంది, ఆయన ఎలాంటి వాడు, ఎంత మంచివాడు అన్నది. కాబట్టి ఇప్పటికైనా పిచ్చి శాస్త్రాలు మానే రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ ఏదైతే కేసు ఉందో ఈ కేసు మీద దృష్టిని తక్కువ చేసి ప్రజా పరిపాలన మీద దృష్టి సారించి ప్రజలని మీరు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.